హాయ్ అండి, హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు సురేఖ కృష్ణ వ్లాగ్స్. ఇవాళ నేను చూపించే రెసిపీ వచ్చి ఆవకాయ అండి. చిన్న ముక్కల ఆవకాయ అనమాట. ఇది ఎప్పుడో షూట్ చేసింది. వీడియో ఎడిట్ చేసి పెట్టడానికి చాలా టైం తీసుకున్నాను. అండ్ ఇప్పుడు పచ్చళ్ళ సీజన్ కూడా అయిపోయింది. ఒకవేళ ఇంకేస్ ఎవరికైనా ఉపయోగపడుతుందని ఇలా చిన్న ముక్కల ఆవకాయ పెడుతున్నానండి వీడియో. ముందుగా ఒక స్పూన్ మెంతులు తీసుకోవాలి. సేమ్ క్వాంటిటీస్లో మీరు పెద్ద ముక్కల ఆవకాయ కూడా పెట్టుకోవచ్చండి. కరెక్ట్ కొలతలతో పెట్టుకుంటే సంవత్సరం 2 years వరకు కూడా మనకి పచ్చడి పాడవకుండా ఉంటుంది. అలాగే మెయిన్ చీపురు తగలకూడదు. అండ్ పీరియడ్స్లో కానీ ఏదైనా మైలు వచ్చినప్పుడు కానీ ముట్టుకోకూడదండి. అలా జాగ్రత్తలు తీసుకుంటే ఆవకాయ అనేది పాడవదు. తర్వాత మెంతులు వేగిపోయాక అదే ప్యాన్లో కొంచెం జీలకర్ర, ఆవాలు, ఒక 1/2 గ్లాస్ ఆవాలు కూడా వేసుకొని వేపుకోవాలి. తర్వాత మిక్సీ పట్టేసుకుంటే పౌడర్ సరిపోతుంది, ఆవపిండి. తర్వాత ఇక్కడ నేను ఒక పెద్ద గ్లాసు మెజర్మెంట్ చూపిస్తున్నానండి. యాక్చువల్గా అయితే తవ్వతో పెడతారు. ఇప్పుడు ఒక గ్లాస్కి నేను క్వాంటిటీస్ చెప్తున్నానండి. ఒక గ్లాసు మామిడికాయ ముక్కలు అయితే 1 స్పూను మెంతులు, 1/2 స్పూన్ జీలకర్ర, టీ గ్లాసులో సగం ఆవాలు, అదే టీ గ్లాసులో సగం వెల్లుల్లి తీసుకోవాలండి. వెల్లుల్లిపాయ రేఖలు. అందులో సగం మళ్ళీ మిక్సీ పెట్టి వేసుకోవాలి, సగం ఇలా గుళ్ళులా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఉప్పు కూడా మనం కొంచెం తగ్గించి వేసుకుందామండి. అవసరమైతే కలుపుకోవచ్చు, కానీ ఎక్కువైతే తీయలేం కదా. అండ్ ఒక 1/2 గ్లాస్కి కారం. ఇలా మొత్తం అన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. అండ్ ఆవకి పట్టేటప్పుడు కూడా ముక్కలు బాగా తుడిచి ఒక్కసారి ఎండలో ఆరబెట్టి పెట్టుకుంటే అసలు ఆవకి చాలా కాలం వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులో చిటికెడు మెంతులు వేసుకుని, పసుపు కూడా వేసుకుని, ఆయిల్ కూడా వేసుకుని బాగా కలిపేసుకుందాం. అంతే, చాలా సింపుల్ ప్రాసెస్ అండి. కొలతలు తెలియటం ఒక్కటే ఇంపార్టెంట్ అనమాట. మేము పట్టిన ఆవకాయ షూట్ చేయలేకపోయాను, అందుకే మీకోసం ఇలా చిన్న ముక్కల ఆవకాయ కలిపి చూపిస్తున్నాను. పెద్ద ముక్కల ఆవకాయ క్వాంటిటీస్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లోని రాసి పెడతాను, చూడండి. అవి ఎక్కడైనా మీరు నోట్ చేసుకున్నట్లయితే మీరు ఆవకాయ పట్టుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒక 1 day తర్వాత టేస్ట్ చేసేయచ్చు. అదే పెద్ద ముక్కలు అయితే 3 రోజుల వరకు ఉంచాలి. ఎంతో సింపుల్గా అయిపోయింది, చూసారు కదా. కొలతలు మాత్రమే ఇంపార్టెంట్ అండి ఆవకాయకి. అదొక్కటి తెలిస్తే చాలు, ఎవరైనా ఆవకాయ ఈజీగా చేసేసుకోవచ్చు. బయట కన్నా ఇంట్లో హైజీనిక్గా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.